Hello, good morning everyone. Today is 4th of May, Sunday. So I am starting my day with breakfast and tea in a beautiful cafe in my hostel at just ground floor. It is excellent actually. So it is display, taste, everything. I will have croissant and I have taken this Tropicana apple juice, croissant and tea. It is like $10. Very expensive. Today is 4th of May, Sunday. I am going to Newark. I am going to Hamilton in New Jersey to meet my cousin relative Harish, and from there I am planning to go to EWR Airport, Newark International Airport. So after spending some time there, I will come back to Penn State. So this journey I am going to do from Pennsylvania State Station. So I will come back to Penn State, and then I am planning to go to either LaGuardia or Long Island Railroad. So I will go somewhere to explore in Long Island. So using Long Island Railroad. So this is my plan for today. Let us see. So as usual, I am taking this one train to Penn Station. So from there I will take a New Jersey NJ Transit train to Pennsylvania Station. Penn Station వెళ్ళడానికి ట్రైన్ వస్తుంది. సో నేను ఒక 10-11 స్టాప్స్ తర్వాత ఉంటుంది. టైమ్ స్క్వేర్ వస్తుంది ఫస్ట్ 10 స్టాప్స్ తర్వాత. సో తర్వాతనే మీ నెక్స్ట్ 34 పెన్ స్టేషన్ వస్తుంది. సో ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది ఈ ట్రైన్లో. సో దిస్ ఈజ్ గోయింగ్ టు పెన్ స్టేషన్, 34 పెన్ స్టేషన్. ఇక్కడ 34 స్ట్రీట్ పెన్ స్టేషన్ దగ్గర దిగేసిన. సో ఇక్కడ చూడండి, పైకి వెళ్తే పెన్ స్టేషన్ LIRR ఉంది, అంటే లాంగ్ ఐలాండ్ రైల్రోడ్, న్యూ జెర్సీ ట్రాన్సిట్, NJT, Amtrak, 33 స్ట్రీట్, 34 స్ట్రీట్ అండ్ 7th అవెన్యూ. సో నేను ఇప్పుడు NJT తీసుకోవాలి. NJT అంటే న్యూ జెర్సీ ట్రాన్సిట్ తీసుకోవాలి అంతే. ఇక్కడ ఎగ్జిట్లో రాసింది క్లియర్గా. సో ఇది చూసి వెళ్ళిపోవాలి మనం. పెన్ స్టేషన్కి వెళ్తుంది, ఇది LIRRకి వెళ్తే NJTకి వెళ్తుంది. NJTకి వెళ్ళాలంటే న్యూ జెర్సీ ట్రాన్సిట్కి వెళ్ళాలి. సో ఇది ఎగ్జిట్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, టికెట్ అవసరం లేదు. ఇది సబ్వే 1 నుంచి ఇంట్లోకి బయటకు వస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. సో అటు వెళ్తేనేమో 7th అవెన్యూ, 34th స్ట్రీట్, 33rd స్ట్రీట్, ఇది ఏంటి లాల్ గ్రీన్ షాపు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవి లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్. సో బట్ నేనైతే న్యూ జెర్సీ NJ ట్రాన్సిట్ తీసుకోవాలి. సో అటు స్ట్రైట్ వెళ్తే Amtrak ఉంది, కనిపిస్తుంది నాకు. 8th అవెన్యూ ఉంది, LIRR ఉంది. NJ ట్రాన్సిట్ లెఫ్ట్కి వెళ్ళాలి, అక్కడ క్లియర్ కనిపిస్తుంది. మాడిసన్ స్క్వేర్ గార్డెన్, NJ ట్రాన్సిట్ లెఫ్ట్కి వెళ్ళాలి. సో క్లియర్, ఏం ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్. నేను వచ్చిన తర్వాత అది అక్కడికి కూడా వెళ్దామని చూస్తాను. ఎక్కడికన్నా మంచి సిటీ చూసుకొని అక్కడికి వెళ్ళొస్తా. అది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు అయితే. లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ లాస్ట్ టైం కూడా నేను మిస్ అయినా. సో లెఫ్ట్కి వెళ్ళాలి, NJ ట్రాన్సిట్. NJ అంటే న్యూ జెర్సీ. సో నేను మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే అయిపోతుంది. సో ఆల్రెడీ నేను టికెట్ కొనేసిన. నేను ట్రైన్ ఎక్కడమే డైరెక్ట్. నేను టికెట్ ఏంటంటే వాళ్ళు దీన్ని ఇచ్చారు 1 మంత్ లోపల 1 ఇయర్ లోపల టికెట్ వాడుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు, దానికి టైం ఏమి ఉండదు. సో సీట్లు కూడా ఖాళీగా ఉంటాయి. సో ప్రాబ్లం ఉండదు సీట్లు. సో దొరికిపోతాయి. సో ఇక్కడ పైకి వెళ్ళాలి, NJ ట్రాన్సిట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో నో కన్ఫ్యూజన్. మనం వాళ్ళని అడిగినా వాళ్ళు గూగుల్లో చూసి చెప్తారు ఇక్కడ. సో దానివల్ల మనమే గూగుల్లో చూసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ ట్రాక్స్ అంటే ప్లాట్ఫామ్స్. సో నాకు తెలిసి ఇవన్నీ లాంగ్ ఐలాండ్ LIRR NJ ట్రాన్సిట్ ఓన్లీ 1 to 12 ట్రాక్ 1 to 12 మొత్తం NJ ట్రాన్సిట్, న్యూ జెర్సీ ట్రాన్సిట్. సో ఇప్పుడు నా ట్రైన్ ఎక్కడ ఉందో టైం టేబుల్ చూసుకొని ట్రెంటన్ పోయే ట్రైన్ ఎక్కాలి. ట్రెంటన్ పోయే ట్రైన్ ఎక్కితే హ్యామిల్టన్ పోవాలి నేను. సో హ్యామిల్టన్ అంటే ట్రెంటన్ ట్రైన్. సో ఫస్ట్ డైరెక్ట్ హ్యామిల్టన్ వెళ్ళిపోయి మా కజిన్ ఇంటికి పోయి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ నెవార్క్ ఎయిర్పోర్ట్ వస్తా. సో వాడు ఫస్ట్ నెవార్క్ ఎయిర్పోర్ట్ ఇవ్వమంటే టికెట్ అది ఇచ్చిండు. సో ఇట్స్ ఫైన్, ఎట్లయినా సరే పర్లేదు. చూడండి, ట్రెంటన్ SCEC 10:16కి ఉంది, మరి 11:14కి ఉంది. సో ఇది మళ్ళీ వస్తుంది ఇప్పుడు. ట్రెంటన్ 10:14 చూసాను, 10:16కి ఉంది. సో అది ఇక్కడ ఇప్పుడు అందరు వెయిట్ చేస్తారు. సో వాళ్ళ ప్లాట్ఫామ్ ట్రాక్స్ కోసం. ట్రాక్స్ కనపడంగానే వాళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పటిదాకా ఇక్కడ నిలబడాలి, వెయిట్ చేయాలి. జస్ట్ 10 మినిట్స్ ముందర ట్రాక్స్ పడతాయి. సో ట్రాక్లో కూడా చూసుకోవచ్చు ఆ లిస్ట్లో, స్టాప్స్లో నా హ్యామిల్టన్ ఉందా లేదా అని. సో అందరు ఇప్పుడే ట్రాక్ 10 అని వచ్చింది దాని మీద డిస్ప్లే. రాగానే అందరు వెళ్ళిపోతున్నారు ట్రైన్ కోసం. సో ప్రాబ్లం లేదు, పెద్ద ట్రైన్ ఉంటుంది. సో సీట్ దొరికిపోతుంది, తొందర ఏం లేదు. నాకు ఒక విండో సీట్ దొరుకుతుంది అలా అంతే, ఫార్వర్డ్ డైరెక్షన్ అది కూడా. సో హ్యాపీగా సీన్స్ చూసుకుంటా వీడియోస్ తీసుకుంటా వెళ్ళిపోవచ్చు. 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి. చూడండి క్లియర్గా స్టాప్స్
సో లాస్ట్ బట్ వన్ స్టాప్ హ్యామిల్టన్, తర్వాత లాస్ట్ స్టాప్ ట్రెంటన్. సో ఇది 10:07 అవుతుంది ఇప్పుడు, 10:16కి ఇప్పుడు చూడండి నెవార్క్ ఎయిర్పోర్ట్. సో ఇది లిస్ట్. సో ఇది ఎయిర్పోర్ట్ కూడా వెళ్తాయి, నెవార్క్ ఎయిర్పోర్ట్కి. సో నెవార్క్ ఎయిర్పోర్ట్, సో ఇది టన్నల్ నుంచి బయటకు వచ్చినట్టుంది. ఇక్కడ ఆమ్ట్రాక్ ట్రైన్స్ కూడా ఆగుతాయి. సో ఇది ట్రైను ఇంత బాగుంది, ఎన్జే ట్రాన్సిట్ ట్రైన్. సో లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నా వెళ్దామని, 2020 అంటే లాస్ట్ టైం వచ్చి 2021 నుంచి అనుకున్నా. సో లక్కీకి ఇప్పుడు వెళ్తున్నా. సో ఇట్లా ఎక్కుతారు పబ్లిక్ డిసిప్లిన్గా. సో ఒకళ్ళు తోసుకుంటే ఒకళ్ళు వెళ్ళరు, హ్యాపీగా వెళ్ళిపోతారు. సో గుడ్ సైన్. ఇక్కడ ఈయన హెల్ప్ చేస్తున్నాడు. సో ముందుకు వెళ్ళిపోవాలి ఎక్కడైనా కానీ, బయట యూరోప్లో కానీ యూఎస్లో కానీ ట్రైన్ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే తర్వాత లేట్ వచ్చిన వాళ్ళకు ఇబ్బంది కాకుండా, లేట్ వచ్చిన వెనకకి ఎక్కేస్తారు. సో ముందుకు వెళ్ళిపోతున్నాను, లాస్ట్కి వెళ్తా. అక్కడ నాకు సీట్లు కూడా మంచిగా దొరికిపోతాయి. సో ఎందుకంటే అందరు ఇక్కడే ఎక్కేస్తున్నారు. సో అది బెటర్, లాస్ట్కి వెళ్తే నాకు అనుకున్న సీట్ దొరుకుతుంది. సో ఫార్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ డబుల్ డెక్ ఉంది చూడండి, సూపర్ ఎక్సలెంట్. సో పైన కూర్చోవచ్చు, పైన కూర్చుంటే వ్యూస్ ఇంకా మంచిగా కనిపిస్తాయి. సో నేను డబుల్ డెక్ పైన ఫార్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటా. సో వీలైతే టేబుల్ తీసుకుంటా. సో హ్యాపీ. నాకు ఇది $37 పడ్డది. సో మొత్తం $67. కాకపోతే నేను మధ్యన నెవార్క్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నా కాబట్టి 67 అయింది. లేకపోతే ఓన్లీ హ్యామిల్టన్ వేస్తే $37. సో నేను మధ్యలో స్ప్లిట్ చేస్తున్నా కాబట్టి జర్నీ కొంచెం ఎక్కువ అవుతుంది ఎప్పుడైనా స్ప్లిట్ చేస్తే. సో ఇప్పుడు హ్యామిల్టన్ వెళ్ళి నేను రిటర్న్లో మళ్ళీ నెవార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, నెవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ పెన్ స్టేషన్, మన ఈ పెన్ స్టేషన్కి వస్తా. సో అది నా ప్లాన్ న్యూయార్క్. సో ఇది పైకి ఉంది ఇది. సో ఇవేమో ఇటు సైడ్ ఉన్నాయి. సో నేనేమో అటు సైడ్ కూర్చుంటా. సో ఇది వద్దు, ఇట్లా రివర్స్ బోర్ ఉంటుంది, రివర్స్ కొంచెం బోర్ కొడుతుంది. సో నేను ఫార్వర్డ్ డైరెక్షన్ చూసుకుంటా. ఇక్కడ ఏం లేవు. సో మేబీ నెక్స్ట్ కోచ్లో ఉంటుండొచ్చు. ఇవన్నీ రివర్స్ ఏమి, ఇక్కడ కూడా అన్నీ వెనక డైరెక్షనే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి దొరికింది. సో ఇక్కడ చూసుకుంటా. సో ఇక్కడ ఉన్నాయి ఫార్వర్డ్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది బెటర్. సో ఇది బాగుంది విండో. సో ఇది తీసేసుకుంటా. ఇలా జస్ట్ నా కోచ్ ఇది. సో నెక్స్ట్ 1 అవర్ ఇళ్ళనే కూర్చుంటారు. బాగుంది, ఇది నా సీటు. సో బాగుంది, ఎక్సలెంట్.